గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలలో మిథున రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది, అనుకూల ఫలితాల, ప్రతికూల ఫలితాల, ఏ రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి, ఏ రోజులు అనుకూలంగా లేవు అని డేట్ వైజ్గా వివరిస్తానండి. కాబట్టి వీడియోని చివరి దాకా చూసి మీరు ఏ ఊరు నుండి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం జూన్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఈ మాసం అనేది మీకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. చక్కటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఆర్థికంగాను మానసికంగా కూడా అనుకూలమండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. తలపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆశించిన ధనాదాయం కూడా ఉంటుందండి. అలాగే మిథున రాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ద్వితీయ, తృతీయ వారాలు అనేవి విద్యార్థులకు విజయాన్ని సూచించే వారాలుగా చెప్పవచ్చు. అంటే 2వ వారం, 3వ వారం చాలా అనుకూలమైనటువంటి వారాలుగా చెప్పవచ్చండి. కోరుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అన్ని వర్గాల వారికి అదృష్టం వరిస్తుందండి. అయితే ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. ఒత్తిడి అనటం కంటే కూడా బాధ్యతలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఎటువంటి వృత్తి వ్యాపారాలలో పనిచేస్తున్న మిథున రాశి వారికి 2024 సంవత్సరం జూన్ మాసంలో నూతన బాధ్యతలు అనేవి పెరుగుతాయి అని చెప్పవచ్చు. అలాగే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. హోదా కూడా పెరుగుతుంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలకు, పెళ్ళయి సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ మాసం అనువైనదిగా చెప్పవచ్చండి. మిథున రాశిలో జన్మించి వారసత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే కోర్టు తగాదాలలో ఎవరైతే చిక్కుకున్నారో, గతం నుండి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వారు కనుక రాజీ పడదామనుకుంటే ఆ విషయాలను చర్చించడానికి జూన్ మాసం అనేది అనువైనదండి. అయితే సొంత బంధువర్గంలో వారితో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే మీకు పెద్ద చికాకు అవుతుంది జూన్ మాసంలో. లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పవండి. ఎవరినో నమ్మి తాళాలు తీసుకువెళ్ళి వేరే వారి చేతిలో పెట్టవద్దు. ఫైనాన్స్కి సంబంధించి అంటే ఆర్థిక సంబంధిత విషయాలన్నీ కూడా మిథున రాశి వారు వారే చూసుకోవటం మంచిది. జూన్ మాసంలో ఎవరిని నమ్మి అటువంటి బాధ్యతలు ఇవ్వవద్దండి. అలాగే బంధువర్గంలో ఉన్నవారితో జాగ్రత్త అవసరం. మీ సొంత వారే మీతో తగాదాలు పెట్టుకుని మీ మానసిక ప్రశాంతతను దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 2024 సంవత్సరం జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ జూలై మాసంలోని ఫలితాలను నేను 2 భాగాలుగా విభజిస్తానండి. 18వ తారీఖు ముందు, 18వ తారీఖు తర్వాత. ఎందువలన అంటే జూలై 18వ తారీఖు వరకు అంత అనుకూల కాలం అయితే మీకు కాదండి. జూలై 1 నుండి 18వ తారీఖు వరకు కొన్ని ఆటంకాలను అయితే ఎదుర్కొంటారు ప్రతి పని విషయంలో. అయితే 18వ తారీఖు తర్వాత నుండి కాస్త బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. పరిస్థితులు క్రమక్రమంగా మెరుగుపడటం స్టార్ట్ అవుతాయి. మొదటి 18 రోజుల సమయం మీకు పరీక్షా కాలంగా చెప్పవచ్చు. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలలో పరిష్కార మార్గం కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో వారికి అంత అనుకూల కాలం అయితే కనబడట్లేదండి. కాబట్టి వారసత్వానికి సంబంధించిన ఆస్తుల విషయంలో, అటువంటి గొడవల విషయంలో గెలుక్కోకపోవటమే మంచిది. ఎందువలన అంటే మీకు పెద్దగా యోగించట్లేదు. శత్రువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అనటం కంటే కూడా మీ సొంత వారే బయటి వారిని మీ పైన ఉసుగొలుపుతారండి. మీ సొంత వారే శత్రువులుగా మారతారు, అజ్ఞాత శత్రువులుగా మారతారు. మీతో మంచిగానే ఉంటూ బయటి వారిని మీ మీద ఉసుగొలుపుతారండి. పెద్ద వయసు వారికైతే శారీరక అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి. కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది. మిథున రాశిలోని ఆరుద్ర నక్షత్రంలో ఎవరైతే జన్మించారో శత్రువుకి సంబంధించిన చికాకులు వారు ఎక్కువగా ఎదుర్కొంటారండి ఈ నక్షత్ర జాతకులు. కాబట్టి
మీ సొంత వారిని కూడా జూలై మాసంలో ఆరుద్ర నక్షత్ర జాతకులు నమ్మకపోవటమే మంచిది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. ఈ మాసంలోని మధ్యమంలో సగం నుండి 18వ తారీఖు తర్వాత నుండి ధార్మిక కార్యక్రమాల కోసం వ్యయం చేస్తారు. గుళ్ళు గోపురాలకు సందర్శన చేస్తారు. 18వ తారీఖు తర్వాత నుండి కుటుంబపరమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారండి. వృత్తి వ్యాపారాలలో కూడా 18 తర్వాతే మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే ఈ మాసంలో ఏ రోజులు మీకు అనుకూలిస్తాయంటే జూలై 23, 24, 25 వరుసగా ఈ 3 రోజులలో వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి మంచి శుభవార్తలను వినే చక్కటి కాలంగా చెప్పవచ్చు. ఈ తేదీలలో మీరు చేసే నూతన ప్రయత్నాలు కూడా పెట్టుబడులు తక్కువగా పెట్టినా సరే రిటర్న్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. అదేవిధంగా 11, 17, 20 జూలై 11, జూలై 17, 20వ తారీఖు ఈ తేదీలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి కానీ ప్రయాణాలు చేయటానికి అనుకూలమండి. మాసాంతంలో స్త్రీ సంబంధిత సౌఖ్యం అనేది ఏర్పడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి జూలై మాసం అనేది ఒక యావరేజ్ కాలంగా చెప్పవచ్చండి. ఎందుకంటే 18 రోజుల సమయం అనేది మీకు కాస్త పరీక్షా కాలంగా ఉంటుంది, కనువిప్పు కలిగిస్తుంది. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఊహించని విధంగా ఖర్చులు జీవితంలో భాగం అవుతాయండి. ఖర్చులు ఎక్కువగా అవుతాయి, కానీ ఈ ఖర్చు అనేది మీకు అవసరమైన విషయాలపైనే పెడతారు. అనవసరమైన విషయాలపైన ఖర్చు చేయరు. మంచి విషయాలకు మాత్రమే ఖర్చు చేస్తారు. మీకు ఉపయోగపడే విషయాలపైన మాత్రమే ఖర్చు చేస్తారు. ఆశించిన విధంగా స్నేహితుల యొక్క తోడ్పాటు అనేది లభిస్తుందండి. ఆగస్టు మాసంలో స్నేహితులే కష్టాల నుండి బయటపడేస్తారు. అయితే ఈ మిథున రాశి వారికి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటేనండి, నెగిటివ్ పాయింట్ ఏంటంటే జూలై, ఆగస్టు ఈ 2 మాసాలలో బంధువర్గీయుల వల్లే మీకు ఎక్కువగా చికాకులు ఏర్పడతాయండి. మీ సొంత వారే మిమ్మల్ని వెనక నుండి దెబ్బ కొట్టాలి అని చూస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి జూలై, ఆగస్టు మాసాలలో వరుసగా ఈ 2 మాసాలలో రక్త సంబంధీకుల కంటే కూడా బయట వారే మేలు అనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైనటువంటి తీర్పులను పొందుతారు. వ్యాపారంలో ఎవరైతే పనిచేస్తున్నారో మిథున రాశిలో జన్మించి వ్యాపారం చేస్తూ వృత్తిని ఎవరైతే కొనసాగిస్తున్నారో వారికి ఆశించిన ధన ప్రాప్తి అనేది లభిస్తుందండి. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఈ మాసంలో కూడా అన్ని రంగాల వారికి సామాన్య ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఎందువలన అంటే గురువు పెద్దగా అనుకూలించట్లేదండి. కాబట్టి మీరు ఎంత ప్రయత్నించినా సరే సామాన్య ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. అయితే మిథున రాశి వారు కనుక బంధువర్గీయులతో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అసలు టెన్షనే ఉండదు. ఈ ఆగస్టు మాసంలోని 5వ తారీఖు, 9, 17, 26 ఈ 4 తేదీలలో మాత్రం కొద్దిగా మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అబోవ్ యావరేజ్ కాలంగా చెప్పవచ్చు. మిగిలిన తేదీల కంటే కూడా ఈ 4 తేదీలు 5, 9, 17, 26 ఈ తేదీలు అనేవి మీకు కాస్త బెటర్గా ఉంటాయి. మెయిన్గా మిథున రాశి వారు ఎటువంటి అనారోగ్య సమస్యతో బాధపడతారంటే శిరోబాధ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడతారు. తలనొప్పి రావటం, మైగ్రేన్ రావటం, నిద్ర పట్టకపోవటం ఇలాంటి సమస్యలతో బాధపడతారండి. ఈ మంత్ ఎండింగ్లో అధిక ధన వ్యయం అవటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మాత్రం అనుకూలమైనటువంటి కాలం అండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరుల సలహాలతో పాటు మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అని కూడా ఆలోచనలు చేయటం మంచిది. అంటే ఇతరుల సలహాల మీదే ఆధారపడకుండా మీకు దేనిపైన ఇష్టం ఉంది, దేనిపైన అయిష్టత ఉంది అని ఆలోచించుకోవటం మంచిది. అంటే గుంపులో గోవిందలాగా ఉండొద్దు అని చెప్తున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆగస్టు మాసంలో కూడా మీకు మధ్యమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మిథున రాశి వారిపైన ప్రస్తుతం శని ప్రభావం అనేది ఎలా ఉంది, భవిష్యత్తులో మిథున రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది డేట్ వైజ్గా వివరించానండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా చూడండి.